ఎందుకంటే ఆవిడని చూస్తేనే పాటలు వచ్చేది. ఎవరికి? ఆ ఎముకలో ఎముక. ఎంత పొయిటిక్ లాంగ్వేజ్ అది. నా ఎముకలో ఎముక, నా మాంసం. ఒక మాట అడిగితే బాగుంది, ఏంటి పనులను అడగలేదంటే మీకేమర్థం అవుతుంది? పరిపాలకుడిగా రాయల్టీగా ఉండడంలో మొట్టమొదటి ఆదాము అన్ఫిట్, ఫెయిల్యూర్ అయ్యి ఉండలేకపోయాడు, పరిపాలించలేకపోయాడు. మళ్ళీ ఆ పరిపాలించలేని స్వభావాన్ని మళ్ళీ అదే వాగ్దానాన్ని దేవుడు నోవహుకి ఇచ్చాడు. సెకండ్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే నోవహుకి ఇస్తే నోవహు ఏం చేశాడు? ఈ భూమిని పరిపాలించండి, ఈ భూమికి ఆశీర్వాదకరంగా ఉండండి, నీ ద్వారా ఈ ప్రపంచాన్ని మరలా విస్తరింపజేస్తానంటే నోవహు గారు ఏం చేశారు చెప్పనా? ద్రాక్ష రసం దాగి పడిపోయాడు. ఆయన పండు తిని పడ్డాడు. చెప్పండి, ఈయన ద్రాక్ష రసం తాగి పడ్డాడు. పడ్డావాడు పడ్డట్టుగా ఉండక తన ఒంటి మీద వస్త్రాలు లేకపోతే ఆ దేహాన్ని కొడుకులు చూశారు. కొంచెం రాడికల్ వర్డ్స్ ఉపయోగిస్తానేమో అనుకోకండి.